ఇవాళ విజయం బీఆర్ఎస్ డే. మనము ఇవాళ 9 కౌన్సిలర్లు, 9 బీఆర్ఎస్ గెలిచింది, 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రజా తీర్పు బీఆర్ఎస్ కే ఉంది. ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. బీఆర్ఎస్ ముమ్మాటికి విజయం సాధించింది. ఎన్నికల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అసలు మొదటి రోజు వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. మెజారిటీ ఉంది, కోరం ఉంది. ఎన్నిక జరుగుతుంటే మొదటి రోజు అదే రోజు బీఆర్ఎస్ గెలిచిపోతుండే. బీఆర్ఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తుండే. కావాలని ఎన్నిక వాయిదా వేసి అసలు కడియం కావ్యకు ఆల్రెడీ ఒకసారి వరంగల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఎక్కడ అయితే ఒకసారి ఓటు చేసుకుంటారో, ఎందుకంటే నాకు తెలుసు ఆలంపూర్ ఎమ్మెల్యే మన ఆలంపూర్ ఎమ్మెల్యే గారు అదే ఆలంపూర్ నియోజకవర్గంలో పక్క మున్సిపాలిటీలో ఆయన ఓటు నమోదు చేసుకున్నాడు. మనకు ఆలంపూర్ లో ఆయన ఓటు అవసరం ఉంది. లేదు మేము ఆలంపూర్ కు తిరిగి నేను మార్చుకుంటా అంటే నిబంధనలు ఒప్పుకోవు, మీరు ఓటు మార్చుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఇదే అధికారులు మనకు చెప్పారు. ఆలంపూర్ మన ఎమ్మెల్యే ఉంటారు విజయుడు గారు. ఆలంపూర్ లో మనం మార్చుకుంటాము, విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ మార్చుకుంటామంటే ఒక్కసారి పేరు నమోదైనాక మార్చడానికి వీలే లేదు అన్నారు. మరి ఇక్కడ ఎట్లా వీలైంది అంటే ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఇది చట్టపరంగా చెల్లదు కాక చెల్లదు. డెఫినెట్ గా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇది ఫైట్ చేస్తాం. తిరిగి బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి. ముమ్మాటికి నైతిక విజయం అయితే మనం సాధించినాం. బీఆర్ఎస్ నైతిక విజయం సాధించింది. టెక్నికల్ ఏదైతే మనం చైర్మన్ కావాలనో దాన్ని న్యాయపరంగా పోరాడటం, చివరి దాకా పోరాడటం, తిరిగి బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక చేసుకుంటాం. ఆ పోలీసులు ఏంటి నాకు అర్థంగా తొర్రూరు చరిత్ర ఎప్పుడైనా పోలీసులు చూసామాట. ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. రోడ్ల మీద ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. దుకాణాలు బంద్ పెట్టుడు ఏంటి, ఆ పోలీసులు ఏంటి? అసలు పోలీస్ కవాతు అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసం పెంచడానికి. కానీ వీళ్ళు పోలీస్ కవాతు ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళను భయపెట్టడానికి, బీఆర్ఎస్ వాళ్ళను చెదరగొట్టడానికి పోలీసులు వాడుకున్నారు. అసలు ఈ రకంగా పోలీసులు మన భారత ఒక కాంగ్రెస్ వాడు మిగిలినప్పుడు అసలు మనకి ఇట్లా చేసామా ఎప్పుడన్నా? మనం ఎంతసేపు తొర్రూరులో 4 లైన్ రోడ్ ఎట్లా చేద్దాం, తొర్రూరులో లైట్లు ఎట్లా పెడదాం, తొర్రూరుకు 100 పడకల ఆసుపత్రి ఎట్లా చేద్దాం, తొర్రూరులో ఎట్లా డెవలప్ చేద్దామని దండాన్యం. మంచినీళ్ళ కోసం దండాన్యం, రోడ్ల కోసం దండాన్యం, ఆసుపత్రి తెచ్చడం కోసం ప్రయత్నం చేసినాం. తొర్రూరు అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేసినాం. ఇవాళ వీలైంది ఎంతసేపు అధికార దుర్వినియోగం. ఇవాళ కేవలం రాజకీయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా అదే జరిగింది. నిజంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది.